ఆంధ్రప్రదేశ్ టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మరోసారి కలకలం రేపారు. వివాదాస్పద స్టేటస్ పెట్టి మళ్లీ చర్చల్లోకి వచ్చారు. 3 రోజులు 35 గ్రాములు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ అని చెబుతూ రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాల రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోంది అంటూ స్టేటస్ పెట్టారు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం 3 రోజులు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందంటూ కొలుకుపూడి ఒక సంచలన స్టేటస్ పెట్టిన పరిస్థితి. సో ఏంటి, ఎవరిని ఉద్దేశించి స్టేటస్ పెట్టినట్టుగా చర్చ సాగుతుంది? డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాసరావు ప్రస్తుతం ఏదైతే కూటమి సర్కార్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన సర్కార్ కి సంబంధించినటువంటి దానిపైనే అనేక విమర్శలు చేస్తూ పదే పదే సొంత ప్రభుత్వాన్నే బజార్లో పడేస్తున్నారనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొలికిపూడి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన స్టేటస్ ఏదైతే గతంలో ఎంపీ కేశినేని చిన్నికి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారని, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం ఒక సంచలనంగా మారితే, తాజాగా ఈ రోజు ఉదయం కూడా ఆయన ఒక స్టేటస్ పెట్టడం జరిగింది. 3 రోజులు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆయన ఏదైతే స్టేటస్ పెట్టారో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ వార్త ఏదైతే ఆయన స్టేటస్ పెట్టడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఆయన పదే పదే టీడీపీ క్రమశిక్షణ సంఘానికి సవాల్ విసిరేలాగా అనేక మార్లు ఇలా చేస్తున్నప్పటికీ కూడా సీఎం కూడా పట్టించుకోవడం లేదనే ఇదైతే కూడా వినిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పదే పదే తమ పాలనతో ఏపీకి సంబంధించినటువంటి ఇవి జరుగుతున్నాయి అని చెప్తున్నప్పటికీ ఆయన ఏవైతే ప్రస్తుతం పెట్టినటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే గమనార్హం అని చెప్పుకోవాలి. అయితే ఇదేదో గాలి మాటగా ఆయన చెప్పడం మాత్రమే కాకుండా ఆయన స్టేటస్ పెట్టి ఈ మాటలు పెట్టడం ప్రస్తుతం సర్కార్ లో కొంత అలజడి సృష్టిస్తుంది. అయితే టీడీపీ క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి వివాదంలో కూడా ఆయన గతంలో వివరణ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా మరొకసారి స్టేటస్ పెట్టారు అంటూ కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ కాంతి.